ప్రాజెక్టు గురించి నీ మంత్రినే నువ్వు మాట్లాడనీయలేదు. రేపు అసెంబ్లీలో మాకు మైక్ ఇస్తావా? నువ్వు మమ్మల్ని మాట్లాడనిస్తావా? అందుకే నేను ఒకటే షరతు పెట్టినా, కెమెరా తిప్పొద్దు, మైక్ కట్ చేయొద్దు, మాట్లాడదాం. పట్టు ఎవరేం చేశారో మాట్లాడదాం. రాష్ట్ర ప్రజలు చూస్తారు, ప్రజలే న్యాయ నిర్ణేతలు. చర్చిద్దాం. నువ్వు చంద్రబాబుకి ఎట్లా దాసోహమైనవో, మేడిగడ్డను, సమ్మక్క బ్యారేజీని, దేవాదులను పండబెట్టి ఆంధ్రాకు నీళ్లు కిందికి ఎట్లా వదులుతున్నావో, నల్లమల్ల సాగర్ కు నీ చీకటి ఒప్పందాన్ని బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడంటే అప్పుడు రెడీ. దమ్ముంటే అసెంబ్లీ పెట్టు, మైక్ కట్ చేయకు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ డేట్లు పెట్టుడు, డెడ్ లైన్లు మార్చుడు, ఊకే బీఆర్ఎస్ మీద పడేడ్చుడు కాదు. దేవాదులను మేజర్ క్రిటికల్ పనులన్నీ బీఆర్ఎస్ పూర్తి చేసింది. చేయాల్సిందల్లా భూసేకరణ, కాల్వలు దవ్వుడు, అల్కట్ పని ఉంది. 90% పనులు బీఆర్ఎస్ పూర్తి చేసింది. కేవలం 10% పనులు పూర్తి చేయడం ద్వారా మరో 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. నిజాయితీ ఉంటే మళ్ళా డేట్ మార్చక, ఇప్పటికే పొంగులేటి డేట్ మారింది, ఉత్తమ్ గారు డేట్ మారింది, ఇప్పుడు నువ్వు ఇంకో డేట్ పెట్టినావు. డేట్లు, డెడ్ లైన్లు మార్చకుండా త్వరితగతిన దేవాదుల పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉంది.